ఆణిముత్యాలు అని వాళ్ళు ఫీలవుతారు. ఏరా నిన్న ఫోన్ లేదు, మెసేజ్ లేదు. వీకెండ్స్ కూడా ఫుల్ బిజీనా ఏంటి? అదేం లేదురా. నిన్న మస్తు బోర్ కొట్టింది యాక్చువల్గా. అయితే రాత్రంతా కూర్చొని మన జంధ్యాల గారి సినిమాలు చూశాను రా. అబ్బా, అద్భుతమైన కళాఖండాలరా. ఆయన సినిమాల్లో కామెడీ, ఎస్పెషల్ ఆ తిట్లు వేరే లెవెల్. చాలా మిస్ అవుతున్నా. మిస్ అవటం దేనికి నాయన? మా బామ్మ దగ్గరికి వచ్చాయి. నీ విదేరా తిట్టించుకునేళ్ళు. నాకు కనీసం ఒక్క రోజైనా రెస్ట్ ఇచ్చినవాడు అవుతావు. అవునా? మరీ అంతలా తిడుతుందేమిట్రా? మరి ఏమనుకుంటున్నావు? శాంపుల్ కి కొన్ని చెప్తా విను. దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్ది. పోకిరి సినిమాలో మన పండుగాడిలాగా. అంత లేదులే. ఇక్కడ చాలా ఎక్స్పీరియన్స్డ్ తిట్టులు తినడంలో. మా పిన్ని సంగతి చెప్తాను, వినండి. తినే టైంలో ఎలా తిడుతుందో తెలుసా? సండే నైట్ పబ్ లో సాంబార్ ఇడ్లీ కోసం వెర్రి చూపులు చూసే సిల్లీ ఫెలో. ముక్కల్లేని చికెన్ బిర్యానీ ఫేసు నువ్వును. ఎండ్రిన్ డబ్బాలో ఏరుశనక్కాయలు దాచుకొని తినే ఎర్రి అదవా. మంచుతో చేసేదే మంచూరియా అనుకునే ముచ్చు మొహమా. ఇంకా నయం, మనం మంచు లచ్చక్క చేసేదే మంచూరియా అనలేదు. అంతవరకు సంతోషం. ఏం తిట్లురా నాయన? మా అయ్య తిడతాడు, చెవులకెళ్ళి రక్తం కారుతుంది, కళ్ళకి చెమటలు పడతాయి. అట్లనా? జర నాకు కూడా చెప్పు, నేను మీ నేర్చుకుంటా కదా. బీచ్ లో నాచమ్ముకున్న నపతట్లోడా, వాష్ బేసిన్ లో చేపలు పట్టే చిల్లరెదవా. ఆగక్కడ. దీనికేనా? మా బాబాయ్ ఏమన్నా తక్కువ తినడు అనుకుంటున్నావా ఏంది? ఆయన ఆల్మోస్ట్ దాంట్లో పిహెచ్డి చేసిండు తెలుసా. ఆ తిట్లు వింటేనే చెవులకు చిల్లులు పడతాయి. అచ్చా, అవునా? ఏది మచ్చు కొన్ని వదులు, అదేం వెరైటీయో చూద్దాం. ఇక చెప్తా విను. 2వ ఫ్లోర్ లో పెట్రోల్ బంకు పెట్టి దివాలా తీసిన దిక్కుమాలిన ఎదవా. టూత్ పేస్ట్ తో ఫేషియల్ చేయించుకునే తిక్కలోడా. చాలరా బాబు. మీకు మీ కొత్త తిట్ల పంచాంగానికి దండం. ఇప్పట్లో ఇక జంధ్యాల గారి సినిమాలు చూడక్కర్లా. ఆణిముత్యాలు అని వాళ్ళు ఫీలవుతారు అంతే. ఇలాంటి దోస్తులు మీకు కూడా ఉంటే ఈ ఆణిముత్యాలు ఛానల్ మీకోసమే. మరెందుకు ఆలస్యం? లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసి త్వరగా మీ దోస్తుగాళ్ళని కూడా తీసుకొచ్చి మా ఛానల్ ని వినిపించేయండి.